అండ్ ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఈ విచారణలో భాగంగా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు అయితే విచారణకు అయితే హాజరు కావడం జరిగింది. కొద్దిసేపటి కిందనే అతనికి విచారణకు అయితే రావడం జరిగింది. తెలంగాణ భవన్ నుంచి నేరుగా ఇటు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి విచారణకు అయితే హాజరు కావడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం సమయంలో కూడా ఇటు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ప్రధానంగా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఏదైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా వీటిని ఆ కేసు ఆధారంగా మిమ్మల్ని విచారించాలి, కొన్ని వాటికి సంబంధించి వివరాలు తీసుకోవాలని చెప్పి కూడా 160A కింద కూడా నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణకు రావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేత కాబట్టి అతనితో పాటు తర్వాత కొంతమంది నేతలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా పోలీసులు భావించి ఇటు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు అయితే మోహరించడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు ఇటు ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కూడా ఇటు జూబ్లీహిల్స్ పిఎస్కి అయితే రావడం జరిగింది. కానీ ఈ కేసులో మొదటి నుంచి ఇటు గత ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఆరోపణల నేపథ్యం కూడా ఈ కేసు అయితే నమోదు కావడం జరిగింది. అప్పటి నుంచి ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్న ఇటు ప్రభాకర్ రావుని A1గా నిందితులుగా చేస్తూ పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. తర్వాత ప్రణీత్ రావు, తర్వాత టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకృష్ణరావుతో పాటు ఇద్దరు అదనపు ఎస్పీలుగా ఉన్న భుజంగరావు, తర్వాత తిరుపతి అన్నలు ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే కేసు నమోదు చేసి దీంట్లో కొంతమంది అధికారులు అయితే రిమాండ్ అయితే చేయడం జరిగింది. వారిచ్చిన స్టేట్మెంట్లతో పాటు పలువురి రాజకీయ నేతలు కానీ పలువురికి సంబంధించి కూడా వారికి సంబంధించి కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అధికారులు ఒక్కొక్కరి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు తర్వాత నలుగురిని ఎవరైతే పోలీస్ అధికారులను కూడా అరెస్ట్ చేయడం జరిగిందో వారిచ్చిన స్టేట్మెంట్తో కూడా ఒక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసి కోర్టుకు సమర్పించడం జరిగింది. కానీ అదనంగా ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలతో దాదాపు కేసు నమోదైన సంవత్సరం తర్వాత కూడా ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విదేశాల నుంచి హైదరాబాద్కు రావడం, తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో కూడా అతన్ని విచారించడం జరిగింది. సుదీర్ఘంగా విచారించిన తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరొక అదనపు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయాలని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఒక్కొక్కరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్లో ఆధారంగా కూడా మరొక అదనపు ఛార్జ్షీట్లో ఏవైతే అన్ని కూడా అంశాలను కూడా పొందుపరిచి కూడా కోర్టుకైతే సమర్పించే అవకాశం ఉంది. కానీ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధించిన కొంతమంది ఆరోపణలు కానీ బాధితులు కానీ ఈ కేసులో అప్పుడు పోలీస్ అధికారుల సమయంలో కూడా పనిచేసిన ఉన్నతాధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆ సిట్ అధికారులు విడతల వారీగా ఒక్కొక్కరిని సుదీర్ఘంగా విచారించి ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరు చేయించారు, ఎవరు ఆదేశాలతో కూడా ఇదంతా చేశారన్న దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే సిట్ అధికారులు అయితే ప్రస్తుతం అయితే రాబడుతున్నారు. అందులో భాగంగానే తాజాగా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు, తర్వాత అతని తండ్రి కొండలరావుకు సంబంధించి కూడా అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ కొనసాగించడం జరిగింది. విచారణలో భాగంగా చాలా విషయాలు అయితే అధికారులు అయితే రాబట్టినట్లయితే ఒక సమాచారం అందుతుంది. దానిలో భాగంగానే ఇటు మాజీ మంత్రి హరీష్ రావును కూడా నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణకు రావాలని చెప్తుంది. విచారణలో భాగంగా పలు ప్రశ్నలు కూడా సిట్ అధికారులు అయితే విచారించే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే అధికారులు ఎలాంటి అంశాలను ముఖ్యంగా ఎలాంటి అంశాలకు సంబంధించి కూడా ప్రశ్నిస్తారు, ఆ ప్రశ్నలకు సంబంధించి కూడా చూడాల్సింది. కానీ ఈ కేసులో మొదటి నుంచి విచారణకు సంబంధించి కూడా ఐఓ ఆఫీసర్గా ఉన్న వెంకటగిరి, తర్వాత అప్పుడు విచారణకు సంబంధించి కూడా ఎప్పుడైతే ఐపీఎస్ అధికారిగా ఉన్న విజయ్ కుమార్ అతన్ని కూడా విచారణ కొనసాగించడం జరిగింది. కానీ తాజాగా మరొక ఈ కేసు ఉద్దేశించి మరొక సిట్టుని ఏర్పాటు చేసి దాంట్లో ఐపీఎస్ ఇటు హైదరాబాద్ సిపి సజనార్ నేతృత్వంలో కూడా ఈ సిట్ అధికారులు సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది ఐపీఎస్ అధికారులను, తర్వాత అప్పుడు పనిచేసి ఉన్న అధికారులకు సంబంధించి కూడా ముఖ్యంగా దీంట్లో సభ్యులుగా ఏర్పరుస్తూ ఒక్కొక్కరిని విచారణ కొనసాగిస్తున్నారు. దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నా కానీ తర్వాత బాధితులకు సంబంధించి కూడా అధికారులు ఎవరైతే బాధితులు కానీ తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఎవరున్నారో వారి స్టేట్మెంట్లను అయితే రికార్డ్ చేస్తున్నారు. వారి స్టేట్మెంట్ పూర్తి స్థాయిలో రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఒక్కొక్కరి స్టేట్మెంట్లతో భాగంగా హరీష్ రావుకి అయితే ఈరోజు అయితే నోటీసులు జారీ చేసి విచారణకు అయితే చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే అధికారులు కూడా ఐఓ ఆఫీసర్గా ఉన్న వెంకటగిరి ఇప్పటికే పిఎస్
ప్లేస్కి అయితే చేరుకోవడం జరిగింది. మరికొంతమంది ఐపీఎస్ అధికారులు విచారిస్తారా లేదా ఐఓ ఆఫీసర్గా ఉన్న వెంకటగిరి విచారిస్తారా అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఈ కేసులో పలు అంశాలను పలు విధాలుగా పలు అధికారులను కానీ పలు వివిధ రాజకీయ పార్టీ నేతలు కూడా అందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి ఆ విచారణలో భాగంగా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లో భాగంగా కూడా హరీష్ రావుని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ ప్రశ్నించిన తర్వాత నేపథ్యంలో కూడా అతను చెప్పే స్టేట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ చేసి తర్వాత వాటిని అదనంగా ఛార్జ్షీట్ ఏదైతే దాఖలు చేయడం జరుగుతుందో దాంట్లో పొందుపరిచే అవకాశం ఉంది. దీంట్లో మరి కేవలం ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆరోపణలకు సంబంధించి కూడా వాటి వివరాలను కూడా ప్రస్తుతం అధికారులు సిట్ అధికారులు కూడా తీసుకుంటారు. కాబట్టి సిట్ అధికారులు సేకరించి తర్వాత వాటిని ఆధారంగా కూడా పోలీసులు కూడా ఛార్జ్షీట్లో దాఖలు చేస్తారు. కానీ ఈ రోజు మరి హరీష్ రావుకు సంబంధించి ఎంత సమయంలో విచారణ కొనసాగిస్తారు, ఎంతసేపు విచారిస్తారు, తర్వాత సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ కేసు సంబంధించి కూడా మరి ఇంకా అంటే కొలికొస్తుందా లేదా ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా మరొక పక్క సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఆ సుప్రీంకోర్టు ఆదేశాలతో పాటు ఇటు ప్రభాకర్ రావు అంటే గతంలో కస్టడీలో తీసుకున్న సమయంలో కూడా దాదాపు అతను పోలీసులకు సిట్ అధికారులకు విచారణకు సహకరించట్లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి వాటిని తర్వాత ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తి స్థాయిలో అంతా కూడా స్టేట్మెంట్ రికార్డు పూర్తి చేసిన తర్వాత ఛార్జ్షీట్లో పొందుపరిచి కోర్టుకు అయితే సమర్పించే ఆలోచనలో కూడా సిట్ అధికారులు ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి మరి ఎప్పుడు కొలుస్తుంది కేవలం ఇంకా నేతలు అంటే హరీష్ రావుతో కూడా ఆతారా ఇంకా మిగతా నేతలు ఎవరైనా ఉన్నారనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే స్టేట్మెంట్లో భాగంగా స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన అనంతరం కూడా ఇంకా పలు విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఆ ఆలోచనలకు దిశగా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. దర్యాప్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ తర్వాత సిట్ అధికారులు మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతారు, ఎలాంటి ముందుకు వెళ్తారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కోర్టు రైట్, ధన్యవాదాలు రమేష్.